వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు స్టేటస్ కో ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వైసీపీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారు, ఎటువంటి నిబంధనలు పాటించలేదు. అంతేకాకుండా భూములను కూడా తక్కువ లీజుకు తీసుకున్నారు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతమైపోయాయని ఆరోపిస్తూ వీటన్నిటికి కూడాను నోటీసులు జారీ చేసింది టీడీపీ ప్రభుత్వం. అంతేకాకుండా విజయవాడలో రాష్ట్ర కార్యాలయ నిర్మాణంను కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిన్న దీనికి సంబంధించి విచారణ జరిపి స్టేటస్ కో ఇచ్చింది. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకూడదు, ఎటువంటి నిర్మాణాలను ఎక్కడే కానీ కూల్చకూడదు అని చెప్పేసి తర్వాత దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు జరిపింది. ఈ రోజు జరిగినటువంటి విచారణలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇస్తూ తీర్పు రిజర్వ్ లో పెట్టడం జరిగింది. విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, రాయచోటి తదితర ప్రాంతాల్లో దాదాపు ఒక 11 చోట్ల ఈ నోటీసులు అందినట్లుగా సమాచారం అందుతా ఉంది. అయితే ఈ నిర్మాణాలన్నీ కూడాను కూల్చివేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది అని చెప్పేసి వైసీపీ కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.